గురువుగారు నమస్కారం గురుగారు. గురువుగారు మన నిత్య ఇప్పుడు ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మనిషికి ఎన్నో కష్టాలు, ఏదో ఒక సమస్య, భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు, ఎందుకు గొడవలు వస్తాయో తెలియదు, ఎందుకు మనస్పర్ధలు వస్తాయో తెలియదు. ఎప్పుడు చికాకు, మనశ్శాంతిగా ఉండకపోవడం, ఎంత సంపాదించినా కానీ సంతోషంగా ఉండకపోవడం, ఇవన్నీ దేనివల్ల వస్తాయంటారు? అంటే మన జ్యోతిష్యపరంగా మనలో మన జాతక లోపమా, లేకపోతే దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అటువంటి వారికి ఏం చేస్తే వాళ్ళ పరిష్కారం అవుతుంది, వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది? ఓ మంత్రం ఉందా, తంత్రం ఉందా? అది మా ట్రీ మీడియా ప్రేక్షకులకు తెలియజేయండి గురువుగారు. ముందుగా దంపతుల యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి వారి మధ్యన గొడవలు ఎందుకు వస్తాయి అనడానికి ఒక విషయం, వ్యవహార రీత్యా అనుకూలంగా లేకపోవడానికి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అనేటువంటి ఒక కారణ పరిష్కారాల గురించి మనం చెబుతాం. జాతకపరంగా దంపతులకు గొడవలు రావడానికి కారణం 4 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్థికం, డబ్బు సంబంధించిన విషయం. వివాహం చేసుకున్నటువంటి వాడు దొంగతనం చేసైనా భార్య పిల్లలను పోషించాలి. అది లేకపోతే భార్య దగ్గర అవమానం పడేటువంటి ఒక సమస్య తలెత్తుతుంది. చాలా సందర్భాలు ఉన్నాయి, ఎన్నో చూశాను నేను కూడా. ఇది మాత్రం వాస్తవం. ఇటు తిరిగి భర్త సంపాదన అధికంగా ఉండాలి. ఒకవేళ ఇద్దరు కూడా సమవుజులై సంసారం నడవడం లేదు, ఇద్దరం కష్టపడదాము అనేటువంటి ఆలోచనతోటి భార్య కనుక ఉండి ఇద్దరు కూడా కష్టపడి జాబు లేకుంటే పనో వ్యవహారము వ్యాపారము అవి చేసుకుంటే కనుక వాటి యొక్క సమస్యల వల్ల ఆర్థికంగా బయటపడవచ్చు. అటువంటి విషయంలో ఎటువంటి ఒక సమస్యలు తలెత్తవు. దీంట్లో గ్రహచార రీత్యా సమస్యలు ఎలా తలెత్తుతాయి అనేటువంటి రెండో విషయం, వివాహం అయిన తర్వాత ఇద్దరి జాతకాలు కూడా పొంతన కుదరాలి. ఒకరికి ఎలుక అయింది, ఒకరికి పాము అయింది. జాతి వైరాలు అంటారు, విరుద్ధాలు. జాతి వైరం అంటే పుట్టుకతోటే జాతి వైరాలు. జాతి వైరం అంటే పుట్టుకతోటే ఉన్నటువంటి వైరాలు. పిల్లి ఎలుకకు కప్ప కోతి, కప్ప పాము, ఎలుక పిల్లి, ఇవి జాతి వైరాలు. ఎప్పుడు కాని కాక ఈ జాతి వైరాల నక్షత్రాలు దంపతుల యొక్క మధ్యలో ఉండకూడదు. నక్షత్రాలు అటువంటి విధానాలు వచ్చినప్పుడు వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనేటివి కలుగుతుంటాయి. వివాహం అయినప్పటి నుండి ఏదో చిన్న సమస్య, బయటికి వెళ్దామంటాం, నాకు ఇప్పుడు వీలు కాదు, మీరు వెళ్ళి రండి అని. ఇవి సర్వసాధారణంగా లవ్ మ్యారేజ్లో ఎక్కువ ఉంటుంటాయి. చూసి ఏం చూడకుండా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఏదైనా కార్యక్రమాన్ని వెళ్ళాలి, రమ్మంటే ఈమె రాదు, వెళ్దామంటే అతను రాడు, అక్కడ వైరం, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకటి వెళ్ళటం రావడం చేయటం, మళ్ళీ మధ్యలో కొద్దిగా బాగానే ఉంటుంది ఇట్లా సమస్యలు. కానీ ఈ జాతి వైరం అనేటువంటి వ్యవహారం వచ్చే వరకు కొన్ని సందర్భాలలో ఏకీభావం అనేది వాళ్ళ కుదరదు. ఏకీభావం అంటే ఇద్దరు పొంతన, మనసులు కుదరదు, ఇద్దరి మాట ఒకటే అనే సూతి ఉండదు. ఎక్కడ అడిగినా కానీ భార్యాభర్తల సమస్య ఎలా ఉండాలంటే, బయట ఉన్నా కానియాక మీ ఆయనటువంటి అభిరుచి ఏంటి అంటే భార్య సమాధానం ఒకటే ఉండాలి, భర్తను అడిగినప్పుడు భర్త సాధన ఒకటే ఉండాలి. అంటే ఇటువంటి అభిరుచులు ఇద్దరికి ఒకటే రకంగా కలిగి ఉండేటువంటి సంసారం ఏదైతే ఉందో అది ఉన్నతమైనటువంటి సంసారం. పొంతన లేకపోవడం అనేది రెండవ విషయం. ఒకటి, జాతకంలో వివాహం చేసేటప్పుడు కుజదోషం ఉందా లేదా అని చూస్తారు. జాతకాలు ఉంటేనే కరెక్ట్ టైం ఉంటే దాన్ని బట్టి చూడాలి. మరి లేకపోతే పేర్ల మీదనే ఎలా చూడాలి అన్నాడు. ఆ పేర్ల మీద ఏ రాశి అవుతుంది, పెట్టేటువంటి ముహూర్తం ఏది, ఆ ముహూర్తంలో ఏమైనా జ్యోతిషం జాతక ప్రకారంగా ఏమైనా కుజుని యొక్క దోషం ఉందా, రాహు దోషం ఉందా అని తెలుసుకొని వివాహం అనేది మనం ఏర్పాటు చేయాలి. ఆ ముహూర్త బలం చేత మీరు అడిగినటువంటి సమస్యలు ఉండవు.
మరి కాబట్టి గ్రహచార రీత్యా ఈ దోషాలు, భార్యాభర్తలు కలహాలు, వ్యవహారం అనుకూలంగా లేకపోవడం అనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ 3-4 కారణాల వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మామూలు పింకీ అంటారు, పేరు పెట్టుకుంటారు, లావణ్య అని పేరు పెట్టుకుంటారు అమ్మాయి పేరు. ఇట్లా పింకీ 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 అని పిలుస్తారు. మరి పేరు బలం ఆ పింకీకి పెరుగుతుంది కదా. మరి ఇప్పుడు లావణ్యకి మరి పేరు బలం మీద చూడాలంటే పింకీకి చూడాలనా లావణ్యకి చూడాలనా? గ్రహచార రీత్యా పెట్టినటువంటి పేరుకే చూడాలి. ఆ, ఇవన్నీ ముద్దుగా పెట్టుకునేటువంటి పేర్లు. ఉమ్, బసవరాజు ఉంటుంది. ఏమైనా ఇంకో పేరు ఏమైనా నీకు లక్కీ నేరు, పింకీ పేర్లు ఉంటే కనుక ఏమైనా ఆ షార్ట్ కట్లో పిలిచేటువంటి అలవాటు ఉంటుంది కొంతమందికి. అలా పిలిచినప్పుడు బలం దానికి ఏం పోదు. మరి ఈ బలం ఎప్పుడు కలుగుతుందంటే ఉమ్, ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు కానీ, వివాహం చూసేటప్పుడు కానీ, ఉమ్, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ, గ్రహచార రీత్యా ప్రతిరోజు గ్రహచారం ఎలా ఉందని చూసుకోవడానికి కానీ మనం పెట్టినటువంటి పేరు ఉపయోగపడుతుంది. ఉమ్, దాంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ పిలిచే పేర్లు అయితే ఉన్నాయో మనం సింటి, పొంకి, పింకి అని ఉమ్, ఇటువంటి పేర్లు ఏమైనా ఉంటాయంటే బలాలు ఏమి ఉండవు వాటికి. ఉమ్, మనం ముద్దుగా పిలుచుకునే పేర్లు కాబట్టి ఈ గ్రహచార బలాలు వాటికి ఏమి వెళ్ళిపోవు. కాబట్టి పిలిచేటువంటి పేరు మీదనే గ్రహచార బలాలు చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పెట్టినటువంటి యొక్క పేరు ఉమ్. మీదనే పిలిచేటువంటి పిలిచే విధంగా మనం చేసుకోవాలి. పేరు బలం మీద చూసుకోవాలి, రెమెడీ చేసుకోవచ్చు మనం. పిలవడం కూడా అదే పేరు మీద పిలిచేటువంటి ప్రయత్నమే చేయాలి అదే సాధ్యమైనంత వరకు. అటువంటి పిలిచే పేర్లే పెట్టుకోవాలి. లక్ష్మీ నరసింహ శ్రీనివాస వెంకట ప్రసాద్ అంటే వాడు ఎప్పుడు పిలవాలి పేరు. చాలా పెద్దగా అయిపోతుంది పిలవడానికి. లక్ష్మయ్య అని పిలుస్తాడు, మొత్తం షార్ట్ కట్ చేసి పెట్టేస్తాడు. శ్రీనాని పిలిచేస్తాడు, శ్రీనాని పిలుస్తాడు, లక్ష్మయ్య అని పిలుస్తాడు, రామ అని పిలుస్తాడు. కాబట్టి అటువంటి పెద్ద పేర్లు పెట్టుకొని ఏదో పెద్దల పేర్లు కలిసింది, దేవుడి పేరు కలిసింది కదా అనడానికి పెట్టుకుంటారు. కాబట్టి ముద్దుగా పిలిచేటువంటి పేరే పెట్టుకోవాలి. 3 అక్షరాల పేరు, 4 అక్షరాల పేర్లు. అట్లా బసవరాజ్ అంటే అది మొత్తం కూడా పిలవడానికి వస్తుంది. ఇక బసవా అని పిలవరాం కదా, అంతే. బసవరాజు అని పిలుస్తాం. శ్రీనివాస వెంకట లక్ష్మీ నరసింహ శర్మ అని అంటే అది పిలవరాదు, శర్మ గారు అండే అని పిలుస్తారు. ఈ బలం అంతా శర్మకి పోతుందా? పోతుండొచ్చు కూడా. 24 గంటలే పేర్లు పిలుస్తుంటే నామజపం చేస్తుంటే ఆ బలం అనేది శర్మకి వెళ్ళిపోతుంది కొద్దిగంత. ఒక 100%లో ఒక 10% అన్న ఆ పేర్లకు వెళుతుంది. కాబట్టి అనవసరంగా పెద్ద పెద్ద పేర్లు పెట్టకుండా పిలిచే పేర్లు పెట్టి ఆ పేర్లు పిలిచేటట్టుగానే ప్రయత్నం చేస్తూ ఉంటే గ్రహచార బలం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంపత్యుల సమస్యలు కూడా మనం దేని కొరకు వస్తుందా అని అడగడానికి కారణం ఏంటంటే ఈ కుజుడు అష్టమ దోషం, కుజ దోషాలతోటి, రాహు దోషాలతోటి ఎక్కువగా ఈ గ్రహచార దోషాలతోటి దాంపత్యుల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 2 గ్రహాల పరిష్కారాలు ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో దంపతుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారు, అనుకూలంగా ఉంటారు. చాలా మంచిగా వివరించారు గురుగారు.